అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ నాంపల్లిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. నాంపల్లి చిరాగ్ గల్లీలో ఉన్నటువంటి బచాస్ ఫర్నిచర్ క్యాసిల్ అనే భవనంలో నిన్న మధ్యాహ్నం సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పటికీ సుమారుగా 18 గంటలు దాటినా కూడా ఇంకా అక్కడ మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. అక్కడ పొగలు అలుముకొని ఉన్నాయి. G+4 అంతస్తుల భవనంలో 2 సెల్లార్లు ఉండగా శనివారం మధ్యాహ్నం ఓ సెల్లార్లో మొదలైనటువంటి మంటలు ఆ భవనం అంతా కూడా విస్తరించాయి. యాక్చువల్గా శుక్రవారం రాత్రే చైనా నుంచి ఆ యొక్క డంప్ అంతా కూడా రావడం జరిగింది. ఫర్నిచర్ డంప్ అంతా కూడా రావడం జరిగింది. అది కింద ఉన్నటువంటి 2 సెల్లార్లో నింపేశారు ఆ ఓనర్. భవనంలోని ఓ సెల్లార్లో 3 వాచ్మెన్ల కుటుంబాలు కూడా నివసిస్తుండగా అందులో ఒక కుటుంబానికి చెందినటువంటి ప్రణీత్ అఖిల్ అనేటువంటి చిన్నారులు, వారిని కాపాడేందుకు వెళ్ళినటువంటి మరో కుటుంబానికి చెందిన ఇంతియాజ్ హబీబ్ అనేటువంటి యువకులు, అలాగే మరో వాచ్మెన్ కుటుంబానికి చెందినటువంటి వృద్ధురాలు లోపలే చిక్కుకున్నారని నిన్నటి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వారి అడ్రస్ కనిపించట్లేదు. అయితే వారంతా ఊపిరాడక చనిపోయి ఉంటారనేటువంటి ఒక అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. దీంతో వారి కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం మొదలైనటువంటి మంటలు, పొగలు, ఆ యొక్క పొగలు మంటల నుంచి ఈ 5గురు అడ్రస్ ఇంకా కనిపించలేదు. నిన్న మధ్యాహ్నం నుంచి నాన్ స్టాప్గా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మంటలను అదుపు చేశారు. మళ్ళీ పొగలు అలుముకున్నాయి. ఈరోజు ఉదయం కూడా సెల్లార్లో ఇంకా అదే రకమైనటువంటి హీట్ వాతావరణం ఉంది. లోపలికి పూర్తి స్థాయిలో వెళ్ళి వెతకలేనటువంటి పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఎలాంటి అరుపులు కానీ లేకుంటే కేకలు కానీ వారి యొక్క ఆనవాళ్ళు కానీ ఏమీ కనిపించకపోవడంతో ఇన్ని గంటల పాటు అక్కడ పూర్తిగా మంటల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 5గురు ఆ లోపల పూర్తిగా ఏమైపోయారనేటువంటి అంచనా అయితే ఇప్పటికే అర్థమైపోతుంది. వారు మేబీ అందులోనే సజీవ దహనం అయిపోయారా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వారి కుటుంబ సభ్యులందరూ కూడా, బయట ఉన్నటువంటి వారందరూ కూడా తీవ్రమైనటువంటి రోదనలతో, విషాదవదనంతో రోధిస్తున్నారు. అక్కడ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, ఊహించినటువంటి అగ్ని ప్రమాదం అందరినీ మింగేసిందే అనేటువంటి వారి యొక్క బాధ అయితే అక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా నిరంతరాయంగా ఇప్పటికీ ఇంకా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే చాలా లోడ్ వచ్చింది, చైనా నుంచి వచ్చింది. ముందు రోజు శుక్రవారం రాత్రే లోడ్ అంతా డంప్ అయిపోయింది. 2 సెల్లార్లు పూర్తిగా నింపేశారు. చాలా హెవీగా డంప్ ఉంది ఫర్నిచర్. అదంతా కూడా శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో మొత్తం కాలిపోయి దట్టమైనటువంటి మంటలు, పొగలు ఏర్పడి అదంతా కూడా ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా దహనం అయిపోయే వరకు కూడా కంట్రోల్కి రావట్లేదు. భారీగా వచ్చినటువంటి ఫర్నిచర్ ఐటమ్స్ అవన్నీ కూడా. దీంతో పూర్తిగా అక్కడ విషాద వదనవంతకు అల్లుకుంది. నిన్న సజ్జనారు కూడా అక్కడికి రావడం జరిగింది. సిపి అక్కడ మొత్తం పరిస్థితిని మానిటరింగ్ చేశారు. సెల్లార్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూశారు వారు. ఏదేమైనా కూడా హైదరాబాద్లో నెలకొన్నటువంటి మరో భారీ అగ్ని ప్రమాదం అయితే పెను విషాదంగా మారింది. పెద్ద ప్రమాదం అని చెప్పొచ్చు ఇది. అక్కడ 5 మంది పరిస్థితి ఏంటనేది కూడా ఇంకా బయటికి రావట్లేదు. ఆల్మోస్ట్ వారు చనిపోయి ఉంటారనేటువంటి ఒక వార్తనైతే తెలుస్తుంది. కాసేపట్లోనే ఇంకా మంటలు పూర్తిగా ఆ అదుపులోకి వచ్చి రెస్క్యూ లోపలికి సిబ్బంది వెళ్తే మరి వారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయా లేదా అనేది చూడాలి.